యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయినటువంటి షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖలీద్లకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు నిరాకరించేసరికి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్కి పాపం ఎక్కడో కాలింది, ఎక్కడో మండింది. వాళ్ళు అర్ధరాత్రి డప్పులు, ఢోళ్ళు, కంజీరలు ఇవన్నీ తీసుకుని వచ్చి ఏం నినాదం చేశారు? మోదీ తేరీ కబ్ర్ ఖుదేగి, అంటే మోదీ నిన్ను జేఎన్యూలను సమాధి చేస్తాము, అమిత్ షా నిన్ను సమాధి చేస్తాము, ఆర్ఎస్ఎస్ నిన్ను సమాధి చేస్తామని చెప్పి వాళ్ళు బాగా డోళ్ళు వాయించారు. ఈ డోళ్ళు వాయిస్తే షర్జీల్ ఇమామ్ ఉమర్ ఖలీద్లకి బెయిల్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించిన సెక్యూరిటీ విభాగం కేసు వేసింది, వాళ్ళు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసుకున్నారు. 2014-15 కన్హయ్య కుమార్ ఆజాదీ గ్యాంగ్ లాంటి రోజులు పోయాయి. ఇప్పుడు ఈ నినాదాలు చేసిన వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది.